brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏడు కొండలు నిండు కొండలయ్యాయి. వెంకన్న క్షణకాల దర్శనం కోసం భక్తజనం వేచి చూస్తున్నారు. అసలే ఇవాళ ఆదివారం, ఆపై వేసవి సెలవులు. తిరుమల కొండలు కిక్కిరిసిపోతున్నాయి. సో ఆ రష్ ఎలా ఉందో చూద్దాం. బ్రేకింగ్స్ లో తిరుమల కొండలు భక్తులతో కిక్కిరిసాయి. ఆదివారం కావడంతో యాత్రికులు క్యూ కట్టారు. క్యూ లైన్స్ లోనే భక్తులు గంటల తరబడి ఉండాల్సి వస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. రైట్, 18 గంటల సమయం పడుతోంది శ్రీవారి సర్వదర్శనానికి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడున్న సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, నిన్నటి నుంచి కూడా విపరీతంగా భక్తులు అయితే పెరిగిపోయింది. వేసవి సెలవులు, మరోవైపు ఇంటర్ 10th ఫలితాలు రావడంతోనే ఒక్కసారిగా నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న 24 గంటలుంటే ఈ రోజు కాస్త 18 గంటలు అయింది. అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో నిన్న కూడా టీటీడీ చైర్మన్ భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాలపై ఆరా తీశారు. నిన్న రాత్రి ఆకస్మికంగా తనిఖీలు కూడా నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి అధికారులకు సరైన సూచనలు చేశారు. భక్తులు రద్దీ కారణంగా వేచి ఉండే సమయంలో భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యాలు కలపకుండా టీటీడీ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఏర్పాట్లలో కూడా టీటీడీ సిబ్బంది అంతా నిమగ్నమైంది. ప్రస్తుతం అయితే శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ కొనసాగుతుంది. దాదాపుగా ఆలయం నుంచి 3.5 కిలోమీటర్లకు పైగానే క్యూ లైన్ ఉంది. భక్తులు ఒకవైపు ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యూ లైన్ లో ఉండే భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీవారిని దర్శించుకునేందుకు, మొక్కు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడము, శని ఆదివారాలు కావడంతో మరింత రద్దీ పెరిగిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తిరుమల కొండంతా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భక్తులు ఎక్కడైనా హాల్ట్స్ ఉన్న చోట ఆయా ప్రాంతాల్లో కూడా భోజన సౌకర్యాలను టీటీడీ కల్పించడము, మరోవైపు భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా టీటీడీ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు టీటీడీ చైర్మన్ తో పాటు టీటీడీ యంత్రాంగం అంతా కూడా భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టింది. త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రైట్ రాజు.